ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? గుడ్. ఇంతకు మునుపు బాలేకున్నా చర్చ్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే చర్చ్లో ప్రార్థన చేసి తగ్గిద్దేమో అని. ఇప్పుడు కొంచెం బాగున్నా చర్చ్కి రారు. పాపం అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా చర్చ్ గురించి చెప్తున్నా. వాలంటీర్స్ వీళ్ళందరూ నిన్న సాయంత్రం నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు సండే కోసం. ఏదన్నా వాట్ ఎవర్ దే నీడ్, దే విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. అన్నీ ప్రిపేర్ చేస్తారు. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత సండే మార్నింగ్ ఎవరు రారు. వీరు కష్టపడతారు సో దట్ యూ విల్ ఎంజాయ్, బట్ మెనీ పీపుల్ డోంట్ కమ్. చాలామంది రారు. దట్స్ అన్ఫార్చునేట్. సో నౌ లెట్ us go to 1 Samuel chapter 30. మొదటి సమూయేలు 30వ అధ్యాయం. ఓకే, సో ఇక్కడ దావీదు హీఈస్ హ్యావింగ్ అ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆయనకి పరిస్థితులు ఆయనని వెంటాడుతూ ఉంటాయి. సో మొదటి వచనం చదువుదాం. నవ్ ఇట్ చదవండి ఎవరన్నా. దావీదును అతని జనులను 3వ దినమందు తిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను తిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఓకే, నవ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద థర్డ్ డే దట్ వెన్ David and his men came to Ziklag. On the third day, the Amalekites invaded the south and Ziklag, attacked Ziklag and burnt with fire, and had taken everything captive. They did not carry anyone. చూడండి మూడో వచనము చదవండి. మూడో వచనము. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఓకే, కొన్ని పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. దేర్ విల్ నాట్ బీ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ కంట్రోల్. మూడో వచనం ఏమంటుందంటే, దావీదు వెన్ డేవిడ్ హ్యాడ్ కమ్ బ్యాక్ టు ద సిటీ, ఇట్ వాస్ దట్ ద సిటీ వాస్ బర్న్ట్ విత్ ఫైర్. అంటే అది దావీదు కంట్రోల్లో లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ హిస్ కంట్రోల్. అన్ని పరిస్థితులు మనం సో కంట్రోల్ ఈజ్ సంథింగ్ వెరీ డిజైరబుల్. కంట్రోల్ అన్నది మనకి చాలా ఇష్టము, అందరికీ చాలా ఇష్టం. అమెరికాకు కూడా చాలా ఇష్టం. ఓకే, వేరే దేశాలకు కూడా చాలా ఇష్టం. దే వాంట్ టు కంట్రోల్ ఎకానమీ. ఓకే, కంపెనీస్ని కంట్రోల్ చేద్దాము అని, లేదా మనుషుల్ని కంట్రోల్ చేద్దాము. వీరేం తింటున్నారు, వీరేం తాగుతున్నారు, వీరేం చూస్తున్నారు, వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి. కంట్రోల్ ఈజ్ వెరీ డిజైరబుల్. అధికారము డబ్బులు దొరికిన తర్వాత, ధనము వచ్చిన తర్వాత అందరికీ కావాలి అనుకున్నది ఏంటంటే కంట్రోల్. దే వాంట్ దట్ అథారిటీ. సో దావీదు అక్కడ ఊర్లో లేడు. ఊర్లో లేనప్పుడు వేరే వాళ్ళు వచ్చి మొత్తం ఊరంతటిని కాల్చేసి దే హ్యావ్ పుట్ అపాన్ డేవిడ్ అ సిచ్యువేషన్ దట్ ఈస్ బియాండ్ డేవిడ్స్ కంట్రోల్. దావీదు కంట్రోల్ మించి హీ కెనాట్ డూ ఎనీథింగ్. సో అక్కడ ఏమైంది చదవండి మూడో వచనం మళ్ళీ. వారి భార్యలు దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడిట ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. సో దే స్టార్టెడ్ క్రయింగ్. వారు ఏడ్చిరి. ఓకే, ఆరో వచనానికి రండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పరిస్థితుల్లో మన శక్తిలో లేనప్పుడు మనకి దేవుడే శక్తి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఇది విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడము. సో దావీదుని సహాయం చేయడానికి వచ్చిన వారు వీరందరూ. దీస్ ఆర్ ద పీపుల్ హూ సెడ్, ఓకే డేవిడ్, నేను మీతో యుద్ధానికి నేను వస్తాను, నువ్వు పోరాడే వారితో నేను పోరాడతానని వచ్చే వారు వీరు. దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డేవిడ్. మీకు హిస్టరీ ఎంత బాగా తెలుసో నాకు తెలియదు, కానీ రోమన్ హిస్టరీలో, ఇన్ ద గ్రేట్ రోమన్ హిస్టరీ, ఎందుకంటే
చారిత్రంలో లైక్ ఇన్ హిస్టరీ దేర్ ఆర్ ఎంపైర్స్. ఈ బ్రిటిష్ ఎంపైర్ రెయిన్ ఫర్ అ ఫ్యూ 100 years. అవునా? బ్రిటిష్ ఎంపైర్ రెయిన్ ఫర్ ఫ్యూ 100 years. ఓకే, క్వీన్, కింగ్ ఇవన్నీ. దాని తర్వాత చూస్తే ద రోమన్ ఎంపైర్ రెయిన్ ఫర్ thousands of years. ఈ రోమన్ అన్న ఎంపైర్ చాలా చాలా భయంకరమైన గొప్ప ఎంపైర్. ఇది చాలా శక్తి కలిగిన రాజు ఈయన. అయితే సీజర్ ఆయనని చంపిన వాళ్ళు ఎవరంటే ఆయనకి చాలా దగ్గరగా ఉన్నవారు. సీజర్ ఎవరైతే బాగా నమ్మి వీరు నా క్లోజెస్ట్ పీపుల్ అనుకున్న వారు ఆయనని తీసుకొచ్చి ఆయన కూర్చుండే సింహాసనం దగ్గర పొడిచి చంపేస్తారు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎంపైర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో అసలు అధికారము, భయంకరంగా ఉన్న అధికారము సీజర్. ఆయనని ఏం చేస్తారంటే దగ్గరగా ఉన్నవారు మోసం చేసి, ఆయనకు తెలీదు ఆ రోజు ఆయన చనిపోతున్నాడని. దేర్ వాజ్ అ రెవల్యూషన్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో మొట్టమొదటిగా ఏమంటారు, డెమోక్రసీని ఏమంటారు తెలుగులో? స్వాతంత్రం, ఇండిపెండెన్స్. డెమోక్రసీ ప్రజాస్వామ్యం. మొట్టమొదటిగా ప్రజాస్వామ్యం వచ్చిన దేశము ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఏమైందంటే రాజు చాలా మంచోడు, ఆయనకి తెలీదు, అంటే హీ డస్ నో వాట్ హీఈస్ ఇన్హెరిటింగ్. ఆయనకి ఏమొస్తుందో ఆయనకి తెలీదు. ఆయనని, ఆయన భార్యని జనాలందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయనని చంపేస్తారు. ఫ్రాన్స్ బికమ్స్ ద ఫస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అని ఏం చెప్తున్నా, దగ్గరగా ఉన్నవారు, దీస్ ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్ టు డేవిడ్. వీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు దావీదుని నేను రాళ్ళు తీసుకొని ఆయనను చంపేద్దాం అనుకుంటున్నాడు. దే ఆర్ అంటే ఓకే ఫైన్, దేర్ ఈస్ అ బిగ్ మిస్టేక్ దట్ హ్యాపెండ్. అయినా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డేంజర్ ఏంటంటే నా దగ్గర ఉన్న దగ్గర వాళ్ళు, ద పీపుల్ హూ ఆర్ క్లోజెస్ట్ టు మీ. ఓకే, దాని తర్వాత చదవండి. పిమ్మట బట్ దావీదు డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దాని తర్వాత ఓకే, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఓకే, నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. వినుట వలన విశ్వాసము కలుగుదు. సో ద ఫెయిత్ ఆఫ్ డేవిడ్ వాస్ స్టిర్డ్ అప్. అంటే దావీదుకు విశ్వాసము మళ్ళీ కలిగిందంటే ఆ ఏఫోదుని ధరించుకున్న తర్వాత హీ టోల్డ్ ఓకే కమ్ బ్రింగ్ దట్ ఏఫోద్. ఏది ఒకసారి 7వ వచనానికి తీసుకెళ్ళండి. Let us go to verse 7. And David said to Abiathar, the Abimelech's son, I pray, bring me hither the ephod. And then Abiathar brought the ephod to David. దావీదుకి మనుషులు లేరు ఇప్పుడు. The human reaction ఏంటంటే to call people. The human reaction is to phone people. Or to say, okay, నాకు ఆ హెల్ప్ కావాలి, నాకు హెల్ప్ కావాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వి వాంట్ టు కాల్ సంబడి. కానీ దావీదుకి ఏంటంటే ఆయన దగ్గరున్నవారు ఆయన వదిలేశారు, ఆయన దగ్గరున్నవారు ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నారు. సో దావీదు అంటాడు బ్రింగ్ మీ సంథింగ్ దట్ విల్ టేక్ మీ టు గాడ్. అంటే మనం ఏం చేయొచ్చు అంటే వాక్యం చదవచ్చు. నిజం చెప్పాలంటే వాక్యము చదివేటోళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నౌ ఫర్ అస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే సాతాన్ ఏం చేసిందంటే మన చెవుల్ని, మన కళ్ళల్ని మూసేసింది. ఆర్ ఐస్ అండ్ ఆర్ ఇయర్స్ ఆర్ క్లోజ్డ్. మనకి తెలియదు దేవుని వాక్యం ఎట్లా వినాలో తెలియదు, మనకు తెలియదు దేవుని వాక్యంని ఎట్లా చూసి గ్రహించాలో మనకు తెలియదు. హీ హ్యాస్ క్లోజ్డ్ ద ఐస్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ ద పీపుల్. అంటే నువ్వు ఏం చేయాలి, రీల్స్ చూడాలి, ఏం తినాలి, బిర్యానీ తినాలి, ఎవ్రీథింగ్ ఈజ్ సో ఈజీ ఫర్ యూ. ఈ మధ్యకాలంలో కొంచెం వాక్యం చదివి దీనికి అర్థం ఏంటని అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలా సింపుల్ వాక్యం, యెహోవా నా కాపరి అంటే దీనికి అర్థం ఏంటి? దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇంగ్లీష్ ఎగ్జామ్లో కాంప్రిహెన్షన్ అని ఒక ఎగ్జామ్ పెడతారు. ఎంతమందికి తెలుసు? అది 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు పెడతారు కాంప్రిహెన్షన్. 6th క్లాస్లో యాపిల్స్ గురించి చెప్తారు, 12th క్లాస్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకు?
నువ్వు రేపొద్దున ఏదో సేల్ డీడ్ చదివినప్పుడు లేదో రేపొద్దున న్యూస్ పేపర్ చదివి నీకేమన్నా అర్థమైందా అర్థం కాలేదా అని తెలుసుకోవడానికి. చదవడం అందరికీ వచ్చు, అర్థం చేసుకోవడం ఏమైంది? ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. అర్థం అవ్వక వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎవడన్నా నాకు అర్థం చేయించగలుగుతాడా? నాకేం అర్థం కావట్లేదు. ఓకే నౌ కాల్ సంబడి. ఓకే డాడీ నాకేం అర్థం కావట్లేదు డాడీ, నేనేం చేయాలి? అంకుల్ నాకేం అర్థం కావట్లేదు, లేదంటే సార్ నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? వై డోంట్ యు అండర్స్టాండ్? ఎందుకంటే విశ్వాసము లేదు. యు డోంట్ నో హౌ టు ఆపరేట్ అవుట్ ఆఫ్ ఫెయిత్. యు డోంట్ నో హౌ టు టేక్ సమ్ డిసిజన్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్. మనుషులకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అయిపోయి ఆధారము కలిగిన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అయిపోయి వాక్యం ఏం చెప్తుందో అర్థం కావట్లే మనకి. సో దెన్ డేవిడ్ ఏమంటాడంటే నాకు ఆ ఏఫోదుని తీసుకొని రా అని అంటాడు. ఇప్పుడు ఏఫోదు తీసుకొచ్చిన తర్వాత అసలుకే వీళ్ళు బాగా అలిసిపోయారు. 3 రోజులు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అడిగే ప్రశ్న దావీదు దేవుడు ఏమని అడుగుతున్నాడు 8వ వచనంలో. చదవండి 8. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. నీకు పోయినదంతా నువ్వు దక్కించుకోగలుగుతావు అని దేవుడు దావీదుతో చెప్తాడు. నౌ వెరీ నైస్. దేవుని యొక్క వాగ్దానం వచ్చింది దావీదుకి. నీకు ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే యూ షాల్ రికవర్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. అంటే నీకు పోయిన ప్రతీది కూడా, దొంగ నీ దగ్గర నుంచి దోచుకున్న ప్రతీది కూడా నీ దగ్గర. ఓకే ఫైన్, వెరీ గుడ్, నైస్, ఐ లైక్ ఇట్. దాని తర్వాత ఏమైంది? సో డేవిడ్ వెంట్. చదవండి ఒకసారి 9వ వచనము. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగువబడిరి. అందరూ మీతో విశ్వాసము యొక్క యాత్రకి రారు. ఎవ్రీబడి విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఫెయిత్. అరే నాకు సమస్తము నేను కోల్పోయాను, నాకున్నది నా పిల్లలు, నా భార్యలు, నా ఆస్తులు వీళ్ళందరూ దోచుకొని వెళ్ళిపోయారు. దేవుడి దగ్గర నుంచి నాకు వాక్యం వచ్చింది. ఐ హ్యావ్ రిసీవ్డ్ అ వర్డ్ ఫ్రమ్ గాడ్. మనకి పోయిందంతా దక్కించుకుందాం రా అంటే 200 మంది రానంటారు. ఎందుకు రారు? వీళ్ళకి అర్థం కాక. దే డోంట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో నువ్వు చేసే పనులు మీ కుటుంబానికి అర్థమైతే అది ఆశ్చర్యం. ఇఫ్ సమ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండర్స్టాండ్ ద థింగ్ దట్, అసలు విశ్వాసంలో చేసే పనులకి మీకు కావాల్సింది ఏంటంటే ధైర్యము. యు నీడ్ టు హ్యావ్ ద బోల్డ్నెస్ టు సే నో. సో వీళ్ళు 200 మంది మేము అలిసిపోయాము. ఏది చదవండి నెక్స్ట్. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరు గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి. నౌ దిస్ ఇస్ కాల్డ్ డివైన్ ఇంటర్వెన్షన్. దీని ఏమనొచ్చు అంటే అసలు డివైన్ ఇంటర్వెన్షన్ తెలుగులో ఎట్లా అంటారు నాకు తెలియదు. అంటే దావీదుకి తెలియనివాడు, అసలు వీడి పేరు కూడా రాసలేదు అక్కడ. దేర్ ఈజ్ నో నేమ్. ఒక ఐగుప్తీయుడు. చదవండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరపు ఆడలోని ముక్కను 2 ద్రాక్ష గిల్లలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొక్కనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని చిక్లగును కాల్చివేసితిమని చెప్పెను. 15 ఆ దండును కలిసి కొనుటకై నీవు నాకు
దోవ చూపుదువా అని దావీదు వానిని అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయుననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండను కలిసి కొనుటకు నీకు దోవ చూపుదున నేను. దిస్ ఈస్ కాల్డ్ డివైన్ ఇంటర్వెన్షన్. దిస్ ఈజ్ అ డివైన్ ఇంటర్వెన్షన్. దావీదు విశ్వాసములో బయలుదేరిన తర్వాత ఆయనకి దారిలో ఎవరో కనబడతారు. హీ విల్ మీట్ సంబడి. మనం ఏంటంటే మనకు అన్ని సమాధానాలు తర్వాత మనం విశ్వాసం అనుకుంటాం. లేదు, సమాధానాలు లేనప్పుడు, వెన్ యూ హ్యావ్ నో ఆన్సర్స్, నీకు అన్ని జవాబులు ఉండి అన్ని ప్రూఫ్స్ ఉండి, అందుకే దేవుడు ఏమంటాడంటే చూడకుండా నమ్మినవాడు, ద వన్ హూ సీస్, ద వన్ హూ బిలీవ్స్ వితౌట్ సీయింగ్. ఎందుకంటే అది విశ్వాసము. నువ్వు చూసి నమ్మే, ఎవడన్నా చూసి నమ్ముతాడు. కోతి కూడా చూసి నమ్మిద్ది, అంతేనా? అంటే చూసి నమ్మేవాడు దేనికి పనికి వస్తాడు? ఈవెన్ బిజినెస్ మ్యాన్ హ్యావ్ టు టేక్ రిస్క్. వారు ఎవరికి అర్థం కాని రిస్క్లు వాళ్ళు తీసుకోవాలి, బిజినెస్ చేసేవాళ్ళు. సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిచెస్ట్ పీపుల్ టేక్ ద బిగ్గెస్ట్ రిస్క్. అది విశ్వాసమో ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ దేర్ ఫెయిత్ ఇన్ సంథింగ్, ఫెయిత్ ఇన్ దేర్ నాలెడ్జ్, ఫెయిత్ ఇన్ దేర్ ఎక్స్పీరియన్స్. కానీ హియర్ దావీదుకి ఏముందంటే ఫెయిత్ ఇన్ గాడ్. సో దావీదు విశ్వాసము కలిగి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆయన దారెంబడ, నా సొంత జీవితంలో అట్లా జరిగిన పరిస్థితులు చాలా. నేను ఇంటికి వచ్చి నేను మా డాడీకి మమ్మీకి చూపిస్తాను, డాడీ నాకు తెలీదు, అసలు నాకు వీళ్ళెవరో తెలీదు, యు సీ హౌ మచ్ దే హ్యావ్ బ్లెస్డ్ మీ. దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ కేమ్ హోమ్, ఇంటికి వచ్చి, ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజు 6 గంటలకి నేను ఇంతకు మునుపు ఎప్పుడు కలవని ఒక మనిషిని నేను కలవడానికి వెళ్తున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ మీటింగ్. దే విల్ సే, ఓకే అన్న కెన్ యూ కమ్ మీట్ మీ. వాళ్ళు నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు, నన్ను అన్న అంటారు. ఐ సే ఓకే, ఐ విల్ కమ్ మీట్ యూ. వేర్ టు మీట్ యూ? దే సే ఓకే, టైం, ప్లేస్, ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో. అంటే వీ హ్యావ్ గాటన్ సో నర్చర్డ్ టు బీయింగ్ లివింగ్ ప్రూఫ్. కొద్దిసేపు తర్వాత ఏమైందంటే 16వ వచనము, తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి 17కి వెళ్దాం. 17, లెట్స్ గో 17. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనిన వాడు. నాకు అర్థం కాదు. See, I want you to understand. 400 మంది తప్ప అంటే ఇంగ్లీష్లో ఎట్లా రాస్తుందంటే ఎక్సెప్ట్ ఫార్ 400 యంగ్ మెన్. అంటే అది ఎట్లా ఉందంటే మొత్తం తినేసాను. యూజువల్గా మమ్మీ అడిగిద్ది, డాడీ అవుతాడు, మొత్తం తినేసావా లంచ్ బాక్స్? మొత్తం తినేసాను, కొంచెం మాత్రం మిగిలించేసాను. అంటే ఈ కొంచెం ఏంటంటే 400 మంది అంట. మిగిలిన వాళ్ళు ఎంతమందో మరి నాకు తెలీదు. దావీదు 400 మంది, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ గాడ్, దే స్టార్టెడ్ లేట్ until evening of the next day. All know the story. మీకు అందరికీ సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి కథ అంతా తెలుసు. దాని తర్వాత 20 లాస్ట్లో ఏమని రాస్తుంది అక్కడ, సో డేవిడ్ రికవర్డ్ ఆల్. 18వ వచనము, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తెచ్చుకొనెను మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ఓకే, నెక్స్ట్. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 14, 14వ అధ్యాయం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 14. ఆసా ఈజ్ అ గుడ్ కింగ్, మంచి రాజు.
ఆస ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను అనుకూలముగాను, యథార్థముగాను నడిచిన వాడై ఆ, అన్య దేవతల బలిపీఠములను ఆ, పడగొట్టి పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా యెహోవా ఆయనకి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. చాలు. ఓకే, దిస్ ఈస్ ద రెజ్యూమే ఆఫ్ ఆసా. మీరు ఉద్యోగం కావాలి నాకు అని వెళ్తే, నేను బీటెక్ చేశానంటే ఎవడు మీకు ఉద్యోగం ఇవ్వడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు బీటెక్ చేసి ఉన్నవాడు. నువ్వు బీటెక్ కాకుండా ఇంకేం చేసావు? యూ షుడ్ షో మీ వాట్ డిడ్ యూ డూ మోర్ దెన్ బీటెక్. అవునా? యూ గో టు ఎనీ కంపెనీ, ఎవ్రీబడి హ్యాస్ బీటెక్ అండ్ మా ఎంటెక్ అండ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. యూ షో మీ వాట్ యూ కెన్ డూ. సో ఆస రాజు మాత్రమే కాదు, కానీ ఆస ఎటువంటి రాజు అంటే దేవుని యొక్క దృష్టిలో హీ డిడ్ రైట్. 2వ వచనంలో ఏం రాసింది చూడు. ఆసా డిడ్ వాట్ వాస్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద లార్డ్ హిస్ గాడ్. దిస్ ఈస్ ద రెజ్యూమే ఆఫ్ ఆసా. ఆయన ఆల్ దిస్ ఐడల్ వర్షిప్ తీసేసాడు. ఇన్ఫ్యాక్ట్ యెషయా గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు, మొదటి 10 అధ్యాయాల్లో చూస్తే దేవుడు ఏమంటా ఉంటాడంటే, ఇశ్రాయేలు నా దగ్గర నుంచి దూరం అయిపోయింది, కమ్ బ్యాక్ క్లోజర్ టు మీ, కమ్ బ్యాక్ ఏదో ఒకసారి నేను మీకు ఊరికే చూపిస్తాను. ఐ జస్ట్ షో యూ. విల్ కమ్ బ్యాక్ టు 2 Chronicles chapter 14. నాకు కొంచెం టైం ఉంది. ఐజయా, ఇఫ్ యూ ఆల్ కెన్ గో టు ఐజయా chapter 1 verse 12కి వెళ్ళండి. మొదటి అధ్యాయము 12వ వచనానికి వెళ్ళండి. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు. ఒక్క నిమిషం, నాట్ దట్, కమ్ టు verse 16. సారీ. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చాలు. నౌ కమ్ డౌన్ టు 23. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఇక్కడ ఏమంటున్నానంటే, డ్రా క్లోజర్ టు గాడ్. ముందు కాంటెక్స్ట్. ఓకే, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. మీరు ఇవి అంటే వీళ్ళందరూ ఇదంతా ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. సో దే ఆర్ సేయింగ్ మీరందరూ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు కిందకి రండి, ఇంకా ఐ విల్ షో యూ సమ్ మోర్. 2వ అధ్యాయం 22వ వచనము. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. మనుషుల్ని నువ్వు ఎందుకు లక్ష్య పెడుతున్నావు? సెవర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ అ మ్యాన్ హూస్ బ్రెత్ ఇస్ ఇన్ హిస్ నాస్ట్రిల్స్. ఫర్ వాట్? అంటే ఈ మనిషి నీకు ఏం చేయగలుగుతాడు, ఈయన ఏం చేయగలుగుతాడు అని అడుగుతున్నాడు. 5వ వచనానికి రండి, అదే అధ్యాయము chapter 2 verse 5. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. సో మీరు ఇక్కడ నుంచి ఒక 10 అధ్యాయాలు లేదా 5 అధ్యాయాలు చదివితే హీస్ ఆల్ టాకింగ్ అబౌట్ మనిషి దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు, లేదా రాజుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు. వీళ్ళందరూ లంచం తీసుకునేవారు, వీరు ఫాదర్లెస్కి డిఫెండ్ చేయరు, వీళ్ళు ఏం చేయరు. నువ్వు కమ్ టు మీ, వాక్ ఇన్ మై లైట్. సో ఇప్పుడు ఆసా ఏం చేసాడంటే, హీ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. ఆయన దేవునికి దగ్గర అయ్యాడు. దావీదు ఏం చేశాడంటే, కష్టకాలం వచ్చినప్పుడు ఏఫోదుని తీసుకొని రా అని అన్నాడు. యు బ్రింగ్ మీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, టిల్ హియర్ వి అండర్స్టాండ్. నెక్స్ట్ 9వ వచనం చదవండి. 2 Chronicles chapter 14 verse 9.
సెకండ్ క్రానికల్స్ కూషీయుడైన జెరహు Okay. వారి మీద దండెత్తి దండెత్తి 1000 సైన్యమును ఎంతమంది? 1000 సైన్యము. సో ఇన్ ఇంగ్లీష్ ద ఇథియోపియన్ మ్యాన్ విత్ అ హోస్ట్ ఆఫ్ 1,000 అంటే ఎంతమంది? 1,000 నో 10 lakhs 1 million అంటే 10 lakhs 10 lakhs. దిస్ ఇస్ ద, నువ్వు మొత్తం వాక్యం అంతా చూస్తే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్మీ. 1 million members. ఆసా మీదకి యుద్ధానికి వచ్చిన వాడు 1 million మెంబర్స్ని పట్టుకొని వచ్చాడంట. అసలు ఈ యుద్ధం గురించి ఏమి రాసి ఉండదు తెలుసా? దెర్ ఈస్ నథింగ్ రిటర్న్ అబౌట్ దిస్ వార్. చదవండి. 300 రథములను కూర్చుకొని బయలుదేరి ఓకే మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. ఓకే వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మళ్ళీ ఆసా దేవుడైన దేవుడికి యెహోవాకి మొర్ర పెట్టగా యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయముందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. అంతే రాస్తుంది. ఇంకా ఆ యుద్ధం ఎట్లా ముగిసింది అంటే ద లార్డ్ స్ట్రక్ దెమ్, దట్ ఈస్ ఇట్. ఇంత భయంకరమైన పరిస్థితి. 1 million, ఓకే, నోవేర్ ఇన్ ద బైబిల్ 1 million soldiers అటాకింగ్ ద కింగ్. ఎక్కడ ఇంతమంది రాలేదు. యుద్ధం గురించి ఏమీ రాయబడలేదు. ఎందుకు ఏమీ రాయబడలేదు? ఎందుకంటే ఆసా ఎట్లాంటి మనిషో రాయబడింది కాబట్టి. ఆసా హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆసా డిడ్ రైట్ ఇన్ గాడ్. ఆసా వాస్ క్లోజ్ టు గాడ్. ఆసా రిమూవ్డ్ ద ఐడల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. దాని తర్వాత హీ రిమూవ్డ్ ద హై ప్లేసెస్ అండ్ హీ బిల్ట్ ఫోర్టిఫైడ్ సిటీస్ అండ్ ద ల్యాండ్ హ్యాడ్ రెస్ట్ బికాజ్ గాడ్ హ్యాడ్ గివెన్ హిమ్ రెస్ట్. ఏం చేశాడు అంటే దేవునికి దగ్గర అయ్యాడు కాబట్టి. నా విశ్వాసము బలపడాలి అంటే నేను దేవునికి దగ్గర అవ్వాలి. నేను దేవునికి దగ్గర అయితే నా యుద్ధంకి ఏమైనా పర్లా, బికాస్ ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్ అవే మై వార్. మీకు అర్థమవుతుందా? అంటే ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు యోబు దేవుడిని 100 సవాళ్ళు అడుగుతాడు, దేవుడు యోబుకి సమాధానం ఇవ్వడు. అబ్రహాము దేవుడిని చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు, గాడ్ విల్ నాట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. ఎందుకంటే ప్రశ్న అడిగేవాడు విశ్వాసములో ఉన్నవాడు కాదేమో, జవాబులు కోరేవాడు విశ్వాసంలో ఉన్నవాడు కాదు. సో డేవిడ్ ఏం చేస్తాడంటే 400 మందితో he wins the entire war. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇన్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 14 verse 12, ఆసా he wins the war against 1 million people by himself. ఆసా ఒక్కడు మంచోడు కాబట్టి, రాజు ఒక్కడు దేవునికి దగ్గర అయ్యాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇథియోపియన్ కింగ్డమ్ని మొత్తాన్ని తరిమేస్తాడు. ద లార్డ్ విల్ స్ట్రైక్ ఎవ్రీబడి. మన పరిస్థితులు ఎట్లయినా ఉండని మనం విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ ఇన్ గాడ్. అందుకే సాతానికి ఏం తెలుసు అంటే నువ్వు విశ్వాసంలో బలపడము ఆయన చూసి నిన్ను బాగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. హీ స్టార్ట్స్ డిస్ట్రాక్టింగ్ యూ. అందుకే వాక్యం కన్నా పుస్తకాలు ఎక్కువ చదవకూడదు. యు బికమ్ సో ఇన్ఫ్యూజ్డ్ బై ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. నువ్వేమనుకుంటావు అంటే నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఉంది, నాకు ఈ ఫిజికల్ నాలెడ్జ్ అంతా ఉంది. ఓకే, నీ స్పిరిట్ ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యువర్ స్పిరిట్? ఆ సంసోను కూడా అంతే, నా దగ్గర అంతా ఉంది. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లాస్ట్ ఎట్ ద ల్యాప్ ఆఫ్ వన్ గర్ల్. See, the devil is very carefully looking for men and women. విశ్వాసంలో బలపడే వారి కోసం ఆయన చూస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్త పడాలి.
అందుకంటే ఎవరికి అర్థం కాదు. నోబడి విల్ అండర్స్టాండ్. దావీదుని ఆయన సొంత వారు తరిమి కొట్టి చంపేద్దాం అనుకున్నారు. 200 మంది ఆయన వదిలేస్తారు. హీ హ్యాస్ నో బడీ ఎక్సెప్ట్ ఫర్ దట్ ఏఫోద్. మీరు కూడా నా సర్వము దేవుడే అనుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ లివింగ్ ఇన్ అ లైఫ్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ విజన్ ఇన్ గాడ్. ఓకే, ఫైండ్ యువర్ విజన్ ఇన్ గాడ్. అండ్ దెన్ సడన్గా దారిన పోతా ఉన్నప్పుడు ఒక ఐగుప్తుడు నీ దగ్గరికి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి నీకు చూపెట్టాల్సిన దారులన్నీ నీకు ఎవడో మీకు తెలియదు. దారిన పోయేటోడు మీకోసం దేవుడు ఏర్పాటు చేసిన మనిషి. ఆయన వచ్చి నీకు అంతా చెప్పేసిన తర్వాత ఆ యుద్ధాన్ని నువ్వు ఈజీగా గెలిచేసి నీకు కావాల్సిందంతా నువ్వు దక్కించేసుకోగలిగే శక్తిని దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు. గాడ్ కెన్ గివ్ దట్ టు యూ. ఆమేన్. షల్ ఐ ప్రే? లెట్స్ ప్రే. Father Lord, thank you for this day. Lord, I pray that Father, we will learn how to seek from the ephod. We will learn like Asa how to draw close to you. We will learn, like it says in Isaiah, not to trust a man who has breath in his nostrils. Lord, I pray in the name of Jesus that Father, man is an unjust man, but you are faithful to the end. I pray in the name of Jesus that Father, every strategy of the devil can fall at the feet of my faith, because Father, my faith is in you. And I pray in the name of Jesus that Father, every word of my prayer shall be answered. Every word of my faith shall be not gone to void. Lord, I pray that Father, an Egyptian man I shall meet, and I shall have the answer to all of my prayers. In the name of Jesus I pray. Amen.